దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలోంచి మనం ధ్యానిస్తున్నాము. 2-3 వచనాలు. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. మరి ఈ యొక్క అధ్యాయాలన్నిటిలో మరి యోహాను భక్తుడు చెప్పిన విషయాలనే మరలా వివిధ రకాలుగా చెప్తూ వస్తున్నాడు ఆయన. మరి ఇక్కడ ఈ ఆత్మలు మరి రకరకాల ఆత్మలు ఉంటాయి. అందులో క్రీస్తుని ఒప్పుకొనని ఆత్మలు ఉంటాయి. క్రీస్తుని ఒప్పుకొనని ఆత్మలను మరి ఎట్టి పరిస్థితిలో మీరు చేర్చుకోవద్దు. అది దేవుని సంబంధమైనది కాదు అని ఆయన ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నట్లుగా మనం చూడగలము. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి మరి క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటేనే అది ఆత్మదేవునికి సంబంధించిన మరి వ్యక్తిగా ఉంటాడు. లేకపోతే అతను దురాత్మకు సంబంధించిన వ్యక్తిగా ఉంటాడు. అంటే ఒక బోధకుడు సత్యవంతుడు కాదో పరీక్షించే నిర్దిష్టమైన సిద్ధాంతం క్రీస్తుకు సంబంధించిన సిద్ధాంతమే. ఒక వ్యక్తి క్రీస్తు దైవత్వాన్ని గాని లేదా ఆయన మానవత్వాన్ని గాని నిరాకరిస్తే అతను అబద్ధ బోధకుడు అవుతాడు. యోహాను యొక్క ఈ లేఖలు చదువుతున్న కొద్ది మంది యేసుక్రీస్తు శరీరధారి రాలేదని మరి ప్రకటించడం మొదలు పెట్టారట. అందును బట్టి ఆయన ప్రత్యేకంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నట్లుగా చూడగలము. యేసు క్రీస్తు శరీరధారిగా నరావతారిగా ఈ భూమి మీదకు వచ్చాడు అని ఒప్పుకునే ప్రతి ఆత్మ మాత్రమే దేవుని సంబంధమైనది. ఇక్కడ ఒప్పుకునే ప్రతి వ్యక్తి అని చెప్పేసి ఇక్కడ ఆయన రాయటల. ఇప్పుడు ఏమని రాస్తున్నాడంటే ఒప్పుకునే ప్రతి ఆత్మ అంటే మన లోపల ఆత్మ సాక్ష్యం ఇస్తుందండి. మన ఆత్మతో దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. నీవు దేవుని కుమారుడవు అని సాక్ష్యం ఇస్తుంది. ఎప్పుడు సాక్ష్యం ఇస్తుంది? ఆ దేవుని కుమారుడైన యేసు క్రీస్తును అంగీకరించినప్పుడు మాత్రమే ఆత్మదేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఆ సాక్ష్యం ఇవ్వకపోతే అది క్రీస్తుకు సంబంధించిన ఆత్మ కాదు. కనుక ఇక్కడ క్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చాడని ఎవరు నమ్మగలరు? మన ఆత్మలో అంగీకారము కలిగి దేవుని ఆత్మతో ఏకీభవించినప్పుడు మాత్రమే ఈ యొక్క నిశ్చయితలోకి మనం వస్తాము. అప్పుడు దేవుని ఆత్మ కూడా మనను అంగీకరిస్తుంది. సత్యానికి ఒక పరీక్ష ఎల్లప్పుడూ కూడా యేసు క్రీస్తు చుట్టూ తిరుగుతూ ఉంటదండి. యేసుకు మరి నిజమైన మానవత్వం కదా, నిజమైన దైవత్వం, ఈ రెండు కూడా ఆయన జీవితంలో కలిగి ఉన్నట్లుగా మనము ఆ యొక్క స్వార్థలన్నిట్లో చూడగలము. ఆయన మానవునిగా మనకు కలిగే ఆకలి, మరి నిద్ర, మరి దప్పిక, ఇవన్నీ కూడా ఆయన కలిగి ఉన్నాడు. అంతేకాదు మానవుని కలిగే ఆ జాలి హృదయము, కనికరం గల హృదయము, అది కూడా ఆయన కలిగి ఉన్నాడు. కాకుండా మరి దైవత్వంతో కూడిన ఆ గుణ లక్షణాలు కదా. మరి ఆయన పరిశుద్ధుడుగా జీవించటం, నీతిమంతుడుగా జీవించటం, మరి ఎక్కడా తొణకకుండా జీవించటం, మరి దేని నిమిత్తం ఆయన వచ్చాడో దానినే జరిగించటం, ఆ యొక్క దైవత్వాన్ని కోల్పోకుండా ఆయన దేవుడు అనే దాన్ని మరి ఆయన కొనసాగించినట్లుగా చూడగలము. మనుష్య కుమారుడు దైవ కుమారుడని ప్రత్యేకంగా యోహాను భక్తుడు యోహాను సువార్తలన్నిటిలో చాలా సార్లు ఆ యొక్క వివరణ మనకి ఇచ్చినట్లుగా తెలుసు మనకి. ఒప్పుకోలు అంటే ఎవరైతే క్రీస్తుని ఇట్టి విధంగా ఒప్పుకుంటారో మరి వారు క్రీస్తు సంబంధులు, ఒప్పుకోలేని వాళ్ళు నకిలీ వారు.
నరావతారంగా మరి ఈ లోకంలో మరి జన్మించిన మరి ఆ దైవ కుమారుని గురించిన విశ్వాసము క్రైస్తవ విశ్వాసానికి ఒక గీటురాయి. పాపాలను క్షమించటానికి మెస్సియా శరీరధారిగా వచ్చాడనే నిష్కపటమైన అంగీకారమే క్రైస్తవ విశ్వాసానికి గుండెకాయ. అవునా కాదా? మన ఆయన పుట్టడమే, ఆయనకు పేరు పెట్టడమే ఏమని పెట్టారు? యేసు రక్షకుడు, తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించువాడు. అంటే ఆ యేసు అనే వ్యక్తిని అంగీకరించుటతోనే పాపాలు క్షమించబడతాయని. అంతేకాదు, ఆయనలో ఉన్న ఇంకొక పేరు మరి క్రీస్తుని కూడా మనం పొందుకొనుట ద్వారా అభిషేకంతో నింపబడతామని. మరి యేసు క్రీస్తుగా నరావతారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే ఈ అవతారము ద్వారా యేసు మన జీవితాలలో ఆయన పాలి భాగస్థులైపోయాడండి. అంటే మనతో ఏకమైన వాడైపోయాడు. మరి మనము ఎలాగున ఆయనతో కలిసిపోతామంటే పునరుత్పత్తి ద్వారా, అంటే రక్షింపబడి నూతన జీవితం పొందుకొనుట ద్వారా మనము యేసు క్రీస్తుతో మనము ఏకమవుతాము. మరి ప్రభు అసలు పుట్టిన కారణం అందరికీ తెలుసు. ఈ లోకంలో ఆయన మరణించటానికే పుట్టాడు. మానవ రూపాన్ని ధరించటానికి కారణము ఆయన మరణించటానికే. ఆయన అందరికీ జీవం పంచటానికి, ఆయన తన జీవాన్ని ఇచ్చుటకు ఆయన ఈ భూమి మీద నరావతారిగా పుట్టాడు. యేసు నిత్యము దేవునిగా ఉనికిలో ఉన్నాడు. మరి ఆయన ఈ ఇలా చేయటం ద్వారా ఆయన తన దైవత్వాన్ని వదులుకోలేదు, కానీ తన దైవత్వం ద్వారా ఆయన మరి మరి తను చేయవలసిన కార్యాలు ఈ భూమి మీద చేయటానికి ఆయన మరి పూనుకున్నట్లుగా చూడగలము. అవునా కాదా? అసలు ఎన్నిసార్లు ప్రభుని తృణీకరించి, హింసించి, గేలి చేసి, అవమానం చేసి, వెళ్ళగొట్టి ఎన్నో రకాలుగా ప్రభుని హింసిస్తారు. నిజంగా మానవులైతే మనం ఒక్కసారిగా అయితే ఒక్కసారైనా విసుక్కునేవాళ్ళం, కోపం వచ్చేది, తిరుగుబాటు చేసేవాళ్ళం. కానీ ఆయన దైవాంశ సంభూతుడు గనక వాటినన్నీ ఓర్చుకోగలిగి జీవించాడు. కానీ మనకు కూడా కృప ఉందండి. ఎప్పుడైతే ఆత్మతో, క్రీస్తు ఆత్మతో నింపబడుతుంటామో మనలో కూడా ఆ క్రీస్తు స్వభావము, ఆ క్రీస్తు దైవత్వానికి సంబంధించిన సహనము, ఓర్పు మనలో కనపడతాయి. మరి ఈ యొక్క ఈ పరిచర్య, ఈ క్రీస్తుని అంగీకరించుట, అంగీకరించకపోవుట అనే పరిచర్యను మరి ప్రభు మరి ఆయన చేయగలిగినంత కాలం ఆయన చేసి మనకు ఆ పరిచర్యను ఆయన అప్పగించి వెళ్ళాడు. మరి ఆయనను గురించిన ఒక గొప్ప మర్మం గురించి తిమోతిలో పౌలు భక్తుడు మాట్లాడతాడు. 1 తిమోతి 3:16లో నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదయున్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు నొందెను, దేవదూతలకు కనపడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడయ్యను. హల్లెలూయా! ఆయన చేసిన కార్యాలు, నరావతారిగా ఆయన భూమి మీద మరి జన్మించినటువంటి కారణాలు అసలు ఇక్కడ ఎంత అద్భుతంగా ఒక్కొక్కటి ఎంత అద్భుతంగా రాయబడినాయి అంటే ఇదొక గొప్ప మర్మము. ఈ యొక్క క్రీస్తు ఈ భూమి మీద నరావతారిగా జీవించుట, ప్రత్యక్షమవుట అనేది ఇది ఒక గొప్ప మర్మముతో కూడినది. ఆయన ఎవరు అంటే గనక మొట్టమొదటిగా ఆయన ఆత్మ విషయంలో పరుడని తీర్పు నొందెను కదా. ఆయనలో పాపమున్నదని ఎవరైనా స్థాపించగలరా కదా. రకరకాలుగా ఆయన మీద నేరాలు మోపారు. చివరికి ఏ నేరము దొరక్క ఆయన చెప్పిన మాటను బట్టి ఆయనకు సిలువ వేశారు. నేను దేవుని కుమారుడను ఆయన చెప్పుకున్నందుకు ఆ మాటను బట్టి ఆయనకు సిలువ వేశారు. గాని ఇంకా ఏ నేరము, ఎంతో మందిని తీసుకొచ్చారంట నేరాలు చెప్పించటానికి, ఏ నేరం కూడా వీగిపోయింది. మరి ఆయన
నేరస్తుడిగా వాళ్ళు రుజువు చేయలేకపోయారు. ఆయన ఆత్మ విషయమున నీతి పరుడని తీర్పునందును మొట్టమొదటిగా దేవదూతలకు కనపడెను కదా. ఆయన పుట్టినప్పుడు ఎవరొచ్చి పాటలు పాడారండి? దేవదూతలు వచ్చి గాన ప్రతిగానాలు చేశారు. ఇదిగో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని మరి అక్కడ గాన ప్రతిగానాలు మరి చేయబడ్డాయి. మరి మూడోదిగా చూస్తే రక్షకుడని జనములలో ప్రకటింపబడెను కదా. ఆయన పుట్టడంతోనే రక్షకుడుగా మరి ఆయన అవతరించాడు. అంతేకాదు రక్షకుడుగా ప్రజలలో ప్రకటించబడ్డాడు. ఎలాగునా మరి ఆయన చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మరి ఇక శిష్యులు ఆత్మాభిషేకం పొందుకున్న తర్వాత పేతురు ప్రసంగంలో అంటున్నాడు 4:12, ఇదిగో ఈ నామములో తప్పితే ఈ భూమి మీద ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ లేదని ఆయన రక్షణ సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరు యేసు క్రీస్తును అంగీకరించారో, ఏమని అంగీకరించాలి? ఆయన మృతులలో నుండి లేచాడు, ఆయన చనిపోయి లేడు, సమాధిలో లేడు, పునరుద్ధానుడుగా లేచాడు అని ఎవరు నమ్ముతున్నారు వారందరూ కూడా రక్షణ పొందుకోవటానికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజకి ఈ రక్షకుడు గురించి సువార్త ప్రకటించబడుతూనే ఉంది కదా. ఆగిపోయిందా? భారతదేశంలో ఆంక్షలు రావచ్చు, రకరకాలుగా రావచ్చు, కానీ సువార్త ఏదో ఒక విధంగా సువార్త వెళుతూనే ఉన్నదండి. జనములలో ఆయన రక్షకుడని ప్రకటించబడ్డాను. ఈయన మాత్రమే రక్షకుడు, ఈయన ద్వారానే మోక్షం, ఈయన ద్వారానే పరలోక రాజ్యం, ఈయన ద్వారానే నిత్య జీవం. ఇక ఎవరి ద్వారా కూడా మరి దేవుని యొద్దకు వెళ్ళగలగటానికి కారణమే లేదని ఆయనను గురించి ప్రకటించబడింది. లోకమందు నమ్మబడెను. హల్లెలూయా. ఆయన ఎంతమంది నమ్మారండి? కోట్ల అన్కౌంటబుల్ ఆయన నమ్మి ఆయన యొద్దకు వచ్చారు. ఆయన రక్షకుడని నమ్మి ఆయన యొద్దకు వచ్చారు. ఇప్పుడు ప్రపంచంలో చూస్తే గనక 50% ఆఫ్ పీపుల్ ఆర్ క్రిస్టియన్స్ కదా. లోకములో ఆయన నమ్మబడేను. ఆయన నమ్మకపోతే ఆయన ఎలా అంగీకరిస్తారు? ఆయన నరావతారిగా పుట్టాడు. భూమి మీద పుట్టి ఆయన ఈ మహోన్నతమైన బలియాగం చేశాడు. ఈ రక్షణ కొరకైన కార్యం జరిగించాడు. సిలువలో ఆ యొక్క మహోన్నతమైనటువంటి ఆ యొక్క బలియాగం ఆయన చేశాడనే మాట మరి ప్రజలకు అర్థం కాకపోతే ఎలాగున ఆయన నమ్మారు? లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై కదా. ఆ యొక్క అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనము, లూకాసు సువార్త చివరి అధ్యాయంలో ఆయన ఆరోహణమై వెళ్ళిపోతా ఉంటాడు. మరి ఆయన తేజోమయుడైన ఏమైపోయాడు? వెలుగుమయమైపోయాడు. అసలు మామూలుగా ఆయన ఎవరు? ఆయన తేజోమయుడు. ఆయన 1000 సూర్యులకు మించిన మరి సూర్య తేజము కలిగిన వాడు ఆయన. ఆయన ఆకాశములో కలిసిపోయాడు. తండ్రి యొద్దకు కుడి పార్శ్వన ఆసీనుడు అవటానికి ఆయన వెళ్ళిపోయాడు. ఆరోహణమై వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నిజంగా అసలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడిన ఈ వాక్యాలు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా రాయించాడండి. అసలు మనకి అవి అర్థం కావటానికి, అసలు మనము వాటిని పొందుకోవటానికి అసలు ఎంత అద్భుతమైన జీవవాక్యులవి. చిన్న వాక్యంలో, ఒక చిన్న వచనంలో అసలు ప్రభువు గురించిన సువర్తమానం మొత్తం కూడా అసలు ఆయన ఏమై ఉన్నాడు అనేటువంటి ఆ కంప్లీట్ మరి ఆ యొక్క పిక్చర్ అంతా కూడా ఒక వచనంలో భక్తుడు రాసేస్తా ఉన్నాడు. అసలు ఆయన ఎందుకు వచ్చాడు? ఏం చేశాడు? మరి ఎలా వెళ్ళిపోయాడు? హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడని ఏ ఆత్మ నమ్ముతుందో అది మాత్రమే క్రీస్తు ఆత్మ. ఎవరు నమ్మలేదో వాడు మరి ఎవరు? దేవునికి సంబంధించిన వాడు కాడు. ఏమైపోతాడు? చివరికి నరకానికి, అగ్నికి వెళ్ళిపోతాడు. కనుక మరి లోకంలో ఉన్న వ్యక్తులు చేయవలసిన పనేంటంటే
క్రీస్తు విరోధి ఆత్మ వచ్చి ఇట్టి విధమైన తప్పుడు బోధలు చేస్తుంది గనక, అది ఆల్రెడీ ఆ లోకములో ఉంది గనక, మరి మెళుకువగలిగి ఇప్పుడు మనమేం చేయాలంటే, మరి ఆ యొక్క ఎవరైతే తప్పుడు బోధలు చేస్తున్నారో వారిని తిప్పి కొట్టగలగట్టుగా మనము చేయాలి. వాడొచ్చి ఏం చేస్తాడు? 2 అధ్యాయము 4 ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటను ఎదిరించుచు, దానంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచనీయుకుడి. కదా, దుష్టుడైన సాతాను ప్రతి గుడిలో ఈ విధంగా కొలువై ఉన్నాడు. దేవుడుగా పూజలు పొందుకుంటున్నాడు. వాడి పేరుకి విగ్రహం, వాడిలో ప్రాణం లేదు, కదలడు, మెదలడు. అయినను మరి దేవుడుగా వాడు పరిగణించబడుతూ పూజలు, ఆరాధనలు, రకరకాల మరి ఆ యొక్క క్రతువులు, మరి యజ్ఞాలు, యాదులు, మరి అవన్నీ కూడా మరి జరిగించబడతావని వాడి పేరన రకరకాల పేర్లు, ముక్కోటి పేర్లు, ఆ పేర్లతోటి వాడు కొలువై మరి వాడు పూజింపబడుతా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? అన్నిటికీ పైగా హెచ్చించుకుంటున్నాడు. తన్ను తానే దేవుడని కనపరుచుకుంటున్నాడు. ఆలయములో మరి కొలువై ఉన్నాడు. మరి దానిని బట్టి ఎవడు మిమ్మును మోసపరచనీయకుడి. కదా, దుష్టుని యొక్క కార్యాలు ఇలా ఉంటాయి కదా లోకంలో. మరి 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 ఆఫీసెస్ లో చూసారా? మరి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మరి వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ పూజలు చేసేటప్పుడు మరి ఒకళ్ళొకళ్ళు ప్రోత్సహించుకొని, పలానా గుడి బాగుంది, పలానా గుడి దగ్గర ఇట్లా మహత్యాలు జరుగుతున్నాయంట, పలానా గుడికి వెళ్తే ఇలా ఉంటాయని రకరకాలుగా మరి పరుగులు పెడతా ఉన్నారు. కనుక మరి ఆ విధంగా వాడు పూజలు అందుకుంటూ మరి భ్రమపరుస్తూ ప్రజల్ని ఏదో మరి వారికి మేలు చేస్తున్నట్లుగా చేస్తున్నాడు. కానీ మరి వాటి వల్ల ప్రయోజనం లేదు. చివరికి వాళ్ళని నాశనంలోనికి, అగ్నిలోకి తీసుకొని వెళుతా ఉన్నాడు. కనుక క్రైస్తవులమైన మనము, ఆత్మ పొందుకున్న మనము, రక్షింపబడిన వారు కాదు, ఆత్మ పొందుకున్న మనము ఏ ఆత్మ ఎక్కిదో మనము గ్రహించాలి. అదే ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్నారు ఆల్రెడీ. మరి యేసు క్రీస్తును ఒప్పుకొనది దేవుని ఆత్మ కాదు, కానీ క్రీస్తు విరోధి ఆత్మ వస్తుందని మీరు ఆల్రెడీ విన్నారు. ఇది వరకే అది లోకములో ఉన్నది, ఆల్రెడీ వచ్చేస్తున్నది. క్రీస్తు మరి దినాలలో కూడా అది వచ్చే ఉన్నట్లుగా క్రీస్తు ప్రభు స్వయంగా చెప్తా ఉన్నాడు. ఆయన మాటల్లో చూస్తే మత్తయి సువార్తలో ప్రభు ఇక్కడ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, 24 అధ్యాయము 24 మత్తయి సువార్తలో, అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపుచ్చుటకై సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ప్రభు చెప్తున్నాడు, ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. తన ప్రజలైన వారిని, తను ఏర్పరచుకున్న వారిని, మరి తనను వెంబడించే వారిని మరి ఆయన హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఇదిగో ఇలా జరగబోతోంది. ఏర్పరచబడిన వారిని కూడా సాధ్యమైతే వారిని కూడా పడగొట్టడానికి వాడు ఏం చేస్తాడు? అద్భుతాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు, మహత్కార్యాలు. అప్పుడు ఏమైపోతాం? మానవుడికి బలహీనత ఉందండి. ఏం మానవుడు కాదు, క్రైస్తవుడికి ఒక బలహీనత ఉంది. ఏంటంటే, ఎక్కడ అద్భుతాలు ఉన్నాయంటే అక్కడ పరుగులెట్టుతారు. ఒక మినిస్ట్రీలో ఎక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అటువైపు మొగ్గుతున్నారు. మనం చూస్తే గనక ఈ టీవీస్ లో గానీ, లేకుంటే వీటన్నిటిలో చూస్తే మరి ప్రాచుర్యం పొందినటువంటి అనేక మంది మినిస్ట్రీస్ లో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయని వాళ్ళు మరి చూపిస్తున్నారు గనక అక్కడకు పరుగులు ఎడతా ఉన్నారు. వాక్యం ఉందని ఎవరు వెళ్ళటలా. అక్కడ
జీవవాక్యము ప్రకటించబడుతున్న అక్కడికి వెళితే ఎంత అద్భుతమైన వాక్యం చెప్పారు. అసలు హృదయం ఎంత ఆనందంతో నిండిపోయింది. వాక్యంతో నిండిపోయింది. మనసంతా ఆహ్లాదమైపోయింది. నా పాపమంతా బయలుపరచబడింది. మరి నేను ఆ పాపపు స్థితి నుంచి బయటపడటానికి ఆ వాక్యము సూటిగా నాతో మాట్లాడింది. అసలు ఆ వాక్యము నన్నెంత తెప్పరిల్లి చేసిందంటే, నా లోపలికి దూసుకొని వెళ్ళి మరది నన్ను ఒప్పింప చేసింది. ఇది చెప్పటం మనుషులు మర్చిపోయారు. వాక్యం చెప్పే దైవజనులు గూడా ఆ వాక్యము చెప్పటం మర్చిపోయారు. కేవలం ఈ సూచక్రియలు, అద్భుత క్రియలు చేస్తున్నారు. ప్రజలందరూ గూడా పోలోమని వారు వెంబడి వెళ్ళిపోతున్నారు. అందుకే చెప్తున్నాడు. ఈ అబద్ధ ప్రవక్తలు వచ్చి ఏం చేస్తారు? సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని ఒక సంఘంలో బలంగా వాడబడుతున్నారు. ఆ సంఘంలో సంఘ కాపరికి సహకారులుగా ఉన్నారు. ఆ యొక్క సంఘ కార్యక్రమాల్లో ముమ్మరంగా కొనసాగుతున్నారు. అటువంటి వారు కూడా వేరే మినిస్ట్రీస్ వైపు ఆకర్షించబడి ఇక్కడ పరిచర్యను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారండి. కాబట్టి ఈ విషయంలో క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత పౌలు భక్తుడు అక్కడున్న వారితో చెప్తున్నాడు. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 29, 30 వచనాలు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు. వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలనని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కొద్దిమంది మరి ప్రభువుని విడిచిపెట్టి మరి వారి యొక్క జీవితాలను భ్రష్టం చేసుకొని మరి వారికై వారే పాడైపోయి కొద్ది మందిని వారి వైపు ఈడ్చుకొని వెళ్ళటానికి ప్రయత్నిస్తారంట. వారు ఎక్కడున్నారంటే మీలో నుంచే బయలుదేరుతారు. క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును. వారు మందను కనికరింపరు. పైకి గొర్రెల చర్మాలు వేసుకొని వస్తారు. లోపలే కలవరాలు తీసుకొస్తారు. లోపలే ఆ యొక్క విశ్వాసులను మరి వారిని దొంగిలించటానికి ప్రయత్నిస్తారు. దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకొచ్చును గాని మరి దేనికి వాడు రాడు. అంటే ఈ విధమైన పరిస్థితులు లోకంలో కలగబోతున్నాయి గనక మీరెంత జాగ్రత్తగా ఉండాలి. ఈ ఆత్మీయ జీవిత విషయంలో మరి ఎంత జాగ్రత్తగా ఉండాలనేది విషయము ఇక్కడ భక్తుడు మరలా సెలవిస్తున్నట్లుగా చూడగలం. ఆయన చెప్పిన మాటని పదే పదే వారికి అర్థమయ్యేటట్లుగా వారి హృదయాల్లోకి వెళ్ళిపోయినట్లుగా అసలు పర్టికులర్ గా వీళ్ళు ఎవరని చూస్తే గనక మరి యెహోవా సాక్షులు యేసు నామములో మరి వారికి ఏ మాత్రం కూడా వారికి రుచించదు. యేసు నామం వారికి ఏ మాత్రము రుచించదు. యెహోవాయే దేవుడు. యెహోవాను మాత్రమే పూజించాలి. యెహోవాను మాత్రమే అనుసరించాలని అసలు వాళ్ళు ఎంత నైపుణ్యంగా మాట్లాడతారంటే వారిని మనము గుర్తించాలి. వారిని మన గేట్ లోపలకు కూడా రానివ్వకూడదు. ఒక రోజు మన సహోదరి జాస్మిన్ గారు అటువంటి వాళ్ళని చూసి వెళ్ళగొట్టిందంట. మంజుల గారు కూడా వారి గేట్ లో కూడా వాళ్ళను రానివ్వలేదంట. అంటే ఈ వివేచన వీళ్ళిద్దరు నాతో సాక్ష్యాలు పంచుకున్నారు గనక మీతో చెప్తున్నాను నేను. వారిని మనం ఏ మాత్రం కూడా ఎంటర్టైన్ చేయకూడదండి. గృహాలకి పనిగట్టుకొని తెలియని గృహాలకు కూడా వాళ్ళు వస్తారు. అసలు వాళ్ళు ఎవరో తెలుసా? యవనస్తులైన బిడ్డలు. అసలు ఈ ప్రపంచంలో యవనస్తుల మీద ఎంత పెద్ద వలుందండి. ఒక గుంపేమో వాళ్ళని తయారు చేసి క్రైస్తవులు కొట్టటానికి వాళ్ళు ప్రేరేపిస్తున్నారు. మరొక గుంపేమో ఇట్టి విధంగా క్రైస్తవుల మీద మరొక రకమైన దాడి చేయటానికి మరి వారిని ట్రైన్ అప్ చేస్తా ఉన్నారు. మన బిడ్డలను మన యొక్క యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ తల్లిదండ్రుల మీద ఉన్నదండి. ఇలాగున తప్పుడు బోధలకు ఆకర్షణ లోనయ్యేది ఎవరంటే యువత మాత్రమే. మరి ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది. ఒకప్పుడు నక్సలిజము, మావోయిజం వారి వైపు వారు చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోయి అందులో కలిసిపోయేవారు చాలా మంది యవనస్తులైన బిడ్డలు. మరలా ఇప్పుడు మరి అప్పటి నుంచి కూడా యెహోవా సాక్షులు మరి ఇట్టి విధంగానే ఎవరైతే మరి యవనస్తులు ఉన్నారో వారి మీద వల వేసి
వారి ట్రాప్ లోకి తీసుకుంటా ఉన్నారు. మరి ఈ దినాలలో వ్యతిరేకమైన కార్యకలాపాలు చేయటానికి కూడా మరి దుష్టుని యొక్క సంబంధులు మరి యవనస్తులైన బిడ్డలను క్యాప్చర్ చేస్తా ఉన్నారు. కనుక ఈ ఈ యొక్క ఈ బోధ మనం ఎరిగి ఉండటమే కాదు, క్రీస్తు ఆత్మ లేకపోతే మరి మనము క్రీస్తు విరోధి మనం ట్రాప్ చేస్తాడనే విషయం మనం ఎరిగి ఉండటమే కాదు, గాని మన కుటుంబ బిడ్డలు కూడా ఎరిగి ఉండేటట్లుగా మనము వారిని సరైన విధంగా వాక్యములో పెంచబద్దులమైన కుటుంబం యావత్తు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరి యొక్క ఆత్మీయ జీవితం గురించిన బాధ్యత ఆ కుటుంబ తల్లి మీద ఉంటదండి. తండ్రి మీద కూడా బాధ్యత ఉంది. కానీ తల్లి మీద. ఎందుకంటే మరి ఆ యొక్క 31 అధ్యాయము సామెతల గ్రంథంలో రాయబడిన మాట, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. వారి యొక్క ఆత్మీయ జీవితం మనము కనిపెట్టబద్దులమై ఉన్నాం. వారు ఏ పొరపాటులో వెళుతున్నా వారిని మనం ప్రోత్సహించొద్దు. ప్రోత్సహించకుండా ఖండిస్తూ, మళ్ళా ఖండించడం అంటే ఇవాళ రేపు పిల్లలు చాలా సున్నిత మనస్కులైపోయారు. మాట్లాడితే వెళ్ళేసి సూయిసైడ్ అటెంప్ట్ చేస్తా ఉన్నారు. వారిని మరి ప్రేమతో హెచ్చరిక చేస్తూ, మందలిస్తూ వారిని సరైన దారిలోకి మనము తీసుకురావాలి. వారు ఆ ట్రాప్ లోకి వెళ్ళకుండా చేయవలసిన పనేంటంటే చిన్ననాటే వారి బాల్యము నుండే వారిలో క్రీస్తు బీజాలు మనం విత్తగలగాలి. సండే స్కూల్ ఏజ్ నుంచే వాళ్ళని సండే స్కూల్‌కి పంపిస్తూ ఉండాలి. మన ఇంట్లో కూడా కుటుంబ ఆరాధనలో వారిని కూర్చోబెట్టాలి. ఏదో ఒక చిన్న చిన్న వాక్యాలు వారి నోటికి మనం నేర్పిస్తూ ఉండాలి. ఈ వాక్యమే వారిలో పటిష్టంగా ఉండి వారు పొరపాటు పక్కదారులకు వెళ్ళకుండా ఈ వాక్యమే సహాయం చేస్తుంది. మనము కదా పెద్దవారిని సహితము, ఏర్పరచబడిన వారిని సహితము మోసం చేయటానికి వాడు ఈ యొక్క మరి అద్భుతాలు సూచక్రియలు చేస్తా ఉంటే మరి పిల్లల్ని ఆకర్షించట వాడికి ఏ పాటి పని. కనుక మనము మెళుకు కలిగి దేవుని ఆత్మ కలిగిన వారమై మరి యొక్క వాక్యము మనకి ఏది చెప్తుందో దాన్ని గ్రహించిన వారమై ఈ వాక్యములో మనము కొనసాగుదుము గాక. ఈ వాక్యానుసారంగా మనము జీవించుదుము గాక. మనకెప్పుడు ఈ వివేకం మనకు కలుగుద్దంటే ఆత్మతో నింపబడే కొలది ఈ వివేకము, ఈ వివేచనాత్మ మనకు కలుగుద్ది. స్పిరిట్ ఆఫ్ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్, ఈ ఆత్మల వివేచన అనేది మనకి ఎప్పుడు కలుగుద్దంటే ఈ యొక్క వాక్యము లోతులోకి వెళ్ళే కొలది, దేవునితో అత్యధికమైన సమయం మనం గడిపే కొలది, ఎదుటివారు మనతో వచ్చి ఏమి మాట్లాడినప్పుడు దేవుని గురించి చెప్తూ వారు చెప్పే బోధలో ఎక్కడ తేడా ఉన్నది మనం గమనించగలము అంటే ఈ వాక్యం మనకు బాగా వచ్చి ఉండాలి. ఈ వాక్యం మనకు బాగా తెలిసి ఉండాలి. ప్రాముఖ్యంగా క్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. కనుక యేసయ్య మన కోసం శరీరధారిగా నరావతారిగా వచ్చాడు. బెత్లెహేములో పుట్టాడు. మరి యెరూషలేములో ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. బేతనియ ప్రాంతంలో ఆయన ఆరోహణమై మరి తేజోమయుడై వెళ్ళిపోయాడు. ఆయన ఎట్లా వెళ్ళాడు? తిరిగి ఒక దినాన తిరిగి రానయ్యున్నాడు. ప్రపంచం యావత్తు కూడా ఆయన కనిపించనన్నాడు. ఆ దినము మరి ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజ రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తుంది. ఇప్పుడు ఎంతగా చెప్పినా కూడా క్రీస్తు ప్రేమ గురించి ఎంతగా చెప్పినా ఎవరికి అర్థం కావటం లేదు. కానీ ఆ దినము ప్రతి ప్రజ రొమ్ము కొట్టుకొని ఏడుస్తుంది. కానీ మనమైతే ఆ ఏడ్పులు లేకముందే మనము మరి క్రీస్తు దగ్గరకు లెక్కలు కట్టుకొని ఆయన దగ్గరకు వెళ్ళిపోతాము. ఆ మధ్య ఆకాశములో ఆయన యొద్దకు మనం వెళ్ళి ఆ యొక్క ఏడేండ్ల విందులో మనం పాల్గొంటాం. కనుక క్రీస్తు శరీరధారి వచ్చాడని మనం నమ్ముదాము. ఇక ఏదైతే క్రీస్తును గురించిన తప్పుడు బోధలు చేస్తున్నా మరి ఆ బోధలను మనం ఖండిద్దాము. ఆ వ్యక్తులను, ఆత్మలను మనం గుర్తిద్దాము. గుర్తించి మనము మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ, మన బిడ్డల ఆత్మీయ జీవితాలను మనం కాపాడుకుంటూ ఆయన ఎలాగున తిరిగి రానయ్యున్నాడు. రాకడలో ఎత్తబడే గుంపులో ఉండటానికి దేవుడు మనందరికీ తన కృప అనుగ్రహింప చేయును గాక. దేవునికి మహిమ కలుగును గాక.